ఓం శ్రీ భూవరాహాయై నమః. ఓం శ్రీ భూవరాహాయై నమః. ఓం శ్రీ భూవరాహాయై నమః. భగవద్భక్తులారా, సనాతన ధర్మం ప్రవచనాలు అనే మన ఛానల్ ద్వారా సనాతన ధర్మానికి చెందిన చక్కటి అంశాలు తెలుసుకునేటువంటి పరంపరలో మనం కృతయుగంలో వరాహస్వామి అవతారం గురించి అందరికీ తెలుసు కదా. వరాహస్వామి ఏ విధంగా భారతావనిని పరమ పావనం చేశారు, ఈ భారతదేశంలో ఏ విధంగా వరాహస్వామి క్షేత్రాలు విరాజిల్లుతున్నాయో తెలుసుకునేటువంటి పరంపరలో ఈరోజు మనం వరాహస్వామి ఆలయాల్లో వరాహస్వామిని మనం మానవ రూపంలో కూడా వరాహ ముఖంతో మనం చూస్తాం. కానీ ఈ క్షేత్రం ఏదైతే ఈరోజు చెప్పుకోబోతున్నామో ఈ క్షేత్రం చాలా అద్భుతమైన క్షేత్రం అండి. వరాహ రూపంలోనే ఆది వరాహస్వామి ఉంటారు. వరాహ రూపంలో ఉన్నటువంటి ఏకైక ఆలయం ఇదేనండి. భూమాతను కాపాడి స్వామివారు విశేషంగా హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత కలియుగ ఆరంభంలో వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి భూమికి దిగి వచ్చినప్పుడు వరాహస్వామి ఆయనకు తిరుమలలో ఆశ్రయం ఇచ్చారనేటువంటి విషయాన్ని కిందటి ఎపిసోడ్ లో తెలుసుకున్నాం. భక్తులు తొలుత వరాహస్వామిని దర్శించాకే తనను దర్శించాలని తిరుమల వెంకటేశుని యొక్క ఆజ్ఞ. ఇప్పుడు ఈ రోజు మనం చెప్పుకోబోయే క్షేత్రం పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ లో వరాహ రూపంలోనే ఉన్నటువంటి వరాహస్వామి ఆలయం, ఆది వరాహస్వామి ఆలయం. ఒక బండరాయి మీద స్వామి వరాహ రూపంలో వేంచేసి ఉన్నారండి. ఈ క్షేత్ర మహిమ ఎంత గొప్పదంటేనండి, వరాహస్వామి నడిచి వచ్చిన పాదాల ఆనవాళ్లు పక్కనే ఉన్న మరొక బండ మీద చాలా ప్రస్ఫుటంగా కనపడతాయి. ఈ క్షేత్రం యొక్క వైభవం ఏమిటంటే, సుమారు 600 సంవత్సరాల క్రితం ఒక మహర్షి తపస్సు చేయగా ఆయన కలలో స్వామివారు వరాహస్వామి వారు కనిపించి ఏమి కావాలని కోరుకోగా మహర్షి ఈ కమాన్పూర్ లోనే కొలువై ఎటువంటి ఆపదలు లేకుండా ప్రజలను కాపాడాలని కోరారట. దీంతో స్వామివారు అలా ఒక బండరాయి మీద వెలిశారు. ఆ బండరాయి లోపలే స్వామి రూపం ప్రకటితమైంది అని మనకు శాసనాలు చెప్తున్నాయి. ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కమాన్పూర్ తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ లో ఉన్న ఆది వరాహస్వామి ఆలయంలో స్వామివారి తలలో వెంట్రుకలు మనకు ప్రస్ఫుటంగా కనపడతాయి. స్వామివారుట అక్కడికి ఏనుగుని ఎక్కి వచ్చారట. అందుకనే స్వామివారి పాదముద్రలు ఏ విధంగా ఉన్నాయో అలాగే ఏనుగు పాదముద్రలు కూడా. ఇంకో విషయం అండి, స్వామివారి విగ్రహం ఆ బండరాయిలో ఏ విధంగా ఉందో ఆ రాయిలో ఉన్నటువంటి స్వామివారి రూపం చిన్న విగ్రహం నుండి ఇప్పుడు ఇంకా పెద్దది అవుతోందిట. కాణిపాకం వినాయకుడు ఏ విధంగానో అలాగే కమాన్పూర్ లో ఉన్నటువంటి వరాహస్వామి వారి లీలా విశేషం. స్వామివారు బయటే ఉంటారండి. ఆయనకి ఎటువంటి గోపురం ఉండదు, ఎటువంటి మందిరము ఉండదు. స్వామివారి ఆజ్ఞ అది. వరాహస్వామి వారు ఎటువంటి గోపురము ఎటువంటి ఆలయం లేకుండా అలా తాను ఏ రీతిన వెలిశారో అదే రీతిన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ వారికి ఆశీర్వచనాలు ఇస్తూ స్వామివారు అభిషేకము నిత్య పూజలు అన్నీ కూడా అదే రీతిన జరుగుతాయి. చూసారా అండి, ఎంత వైభవోపేతమైనటువంటి ఆలయం మన పక్కనే తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో కమాన్పూర్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. వరాహస్వామి వరాహ రూపంలోనే ఒక బండరాయిలో వెలిసినటువంటి దివ్య క్షేత్రం. భగవద్భక్తులారా, మనం ఎంత పుణ్యవంతులమండి. స్వామి యొక్క దివ్య క్షేత్రాల వైభవాన్ని తెలుసుకునేటువంటి అదృష్టం మనకు కలిగింది. వరాహస్వామి ఏ రీతినైతే భూమాతను కాపాడారో, హిరణ్యాక్షుణ్ణి సంహరించారో మీ అందరికీ తెలుసా? హిరణ్యాక్షునికి వరాహస్వామికి యుద్ధం 1000 సంవత్సరాలు గడిచిందండి. 1000 సంవత్సరాల యుద్ధం తరువాత హిరణ్యాక్షుణ్ణి వరాహస్వామి వారు సంహరించారు, భూమాతను కాపాడారు. భగవద్భక్తులారా, స్వామి ధర్మాన్ని స్థాపించడానికి అధర్మాన్ని నశింపజేయడానికి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ తన లీలా విశేషాలను ప్రకటిస్తూ ఉంటారు. శ్రీ భూ వరాహస్వామి యొక్క దివ్య పాద పద్మాలకు నమస్కరించుకుంటూ మరిన్ని విశేషమైనటువంటి వరాహ క్షేత్రాల గురించి తెలుసుకునే పరంపరలో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ భూ వరాహాయై నమః. ఓం శ్రీ భూ వరాహాయై నమః.
ఓం శ్రీ భూ వరాహాయై నమః. ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువు అయిన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్.